పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పిబి దుర్గాప్రసాద్ కళావందనములు. ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం చింతామణి నాటకంలో బిల్వమంగళుని పద్యం. చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము అనే పద్యం. ఈ పద్యానికి రాగం చక్రవాకం. 16వ మేళకర్త చక్రవాకం. స్వరస్థానములు సా షడ్జము, రీ శుద్ధ రిషము, గా అంతర్గాంధారం, మా శుద్ధ మధ్యమం, పా పంచమం, తా చతిశ్రీ దైవతం, నీ కైసుక నిషాదం, పైషడ్యము ఆరోహణము, అవరోహణము, పైషడ్యము, కైసుక నిషాదం, చతిశ్రీ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర్గాంధారం, శుద్ధ రిషము, చక్రవాక రాగం. మిత్రులారా, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక నాటక కార్యక్రమాల కోసం దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో నా వీడియోకి మీ యొక్క మంచి స్పందన తెలియచేయండి. బెల్ సింబల్ ప్రెస్ చేసి మీకు తెలుస్తున్న నా స్నేహితులందరికీ కూడా నా ఈ పద్యాల్ని పంపి నాకు ఎక్కువ యూస్ వచ్చేలాగా మీరు అందరూ ప్రోత్సహించి ముందుకు నడిపించమని మరీ కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు చక్రవాకం రాగంలో బిల్వమంగళుని పద్యం. అవును, తన పలుకులలో అసందర్భమేమున్నది? ఇప్పటికీ నేను ఎన్నోవాడునో కదా పరమేశ్వర. చదివితి సమస్త శాస్త్రము, చదివితి సమస్త శాస్త్రము, చదివి ఏమి ఫలము? తుదకిట్లు చెడుదారిని బట్టి జరించి జనకుని ఇల్లాలిని కూడా చంపుకుంటి కలుగబోనట్టి ఘోర పాతకము గంటి